హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నీతి శాస్త్రం నుండి మీతో మరో శ్లోకాన్ని పంచుకుంటానండి. గత వీడియోలో ధర్మపత్నికి 6 రకాల విద్యుక్త కర్తవ్యాలు ఉండడం గురించిన శ్లోకాన్ని, దాని విచారణని మీతో పంచుకున్నాను. ఇప్పుడు పురుషుడికి ఏ విధమైనటువంటి కర్తవ్యాలని శాస్త్రం చెప్పిందో ఇప్పుడు మీతో పంచుకుంటాను. కార్యేషు యోగి కరణేషు దక్ష రూపే చ కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖ దుఃఖ మిత్రం షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. ధర్మనాథుడికి, గత శ్లోకంలో ధర్మపత్నికి, ఇప్పుడు ధర్మనాథుడికి అంటే పతికి ఏ విధమైనటువంటి షట్కర్మయుక్త ఖలు ధర్మనాథ. ఏమేమి ఉన్నాయి? 6. కార్యేషు యోగి, సేవలు చేసేటప్పుడు, పత్నిని రక్షించేప్పుడు, ఆమెను పోషించేప్పుడు, ఆమెకి కావలసినటువంటివి చేసేటప్పుడు యోగిలాగా ఉండాలట. కరణేషు దక్ష, ఏదైనా సమాలోచనలు చేసేటప్పుడు దక్షుడిలాగా, అంటే దక్షత కలిగిన వ్యక్తి. దక్ష ప్రజాపతిలా కాదండి, దక్షత కలిగిన వాడు. ఏ పుట్టలో ఏ పాముందో, ఎవరి బుర్రలో ఏ ఆలోచన ఉందో అని అందరి ఆలోచనలని ఆహ్వానిస్తాడు, వాటిని వివేచన చేస్తాడు, వివేకంతో నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి భార్యనే, ఆడదానివి నీకేం తెలుసు, నోరు మూసుకో అన్నాడు. కాబట్టి అలా దక్షత కలిగిన వ్యక్తిలా ఉండాలి. ఇంకా చెప్తున్నారు, రూపేచ కృష్ణ, రూపంలో కృష్ణుడిలా ఎప్పుడూ చిరునవ్వుతో, చిరుబుర్రులేమీ లేకుండా. పురుషులకి కూడా మోహం కలిగిస్తాట కృష్ణుడు తన సమ్మోహనమైనటువంటి రూపంతో. రూపం ఎప్పుడు కూడాను ఆనందయుక్తమైన ముఖంతోనే భాసిల్లుతుందండి, చిరునవ్వుతోనే శోభిల్లుతుందండి. కాబట్టి రూపేచ కృష్ణ క్షమయాతు రామ, సహనం భరించడంలో రాముడిలా. భోజ్యేషు తృప్త, భోజనం చేసేప్పుడు తృప్తుడిలా ఉండాలట. ప్రతి దానికి వంకలు పెడతారండి కొంతమంది మొగుళ్ళు. ఆ చట్టి తీసుకొని వాడు నెత్తి పగల కొట్టాలనిపిస్తుంది ఆ ఇంటి ఇల్లాలకి. ఎలా చేసినా తృప్తి ఉండదు, ఎప్పుడూ వంకలు పెడుతూనే. వాడు ఎప్పుడూ భోజన తృప్తి పొందలేడు, ఎప్పుడూ భార్యని తృప్తి పరచలేడు. అలా కాకుండా నాలుక దాటితే రుచేమున్నది అని యుక్తత మేరకు, సరిదిద్దుళ్ళు చెప్పకూడదని అనడంలా ఇక్కడ, యుక్తత మేరకు